సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కౌంట్ నగేష్. సో ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 2. సో మనకు చెప్పినట్టే మనమే బాస్ అనే కాన్సెప్ట్లో నెంబర్ 2 అయితే ఎపిసోడ్కి వచ్చేసాం. నిన్నైతే మనం ఒక క్యాబ్ అనేది తీసుకుని అనే ఇన్పుట్స్ అయితే తీసుకున్నాం. సో ఈరోజు అదే సేమ్ వేలో మనం ఒక ఆటో అతన్ని తన ఇన్కమ్ ఎంత, తన రెవెన్యూ ఎంత జనరేట్ చేస్తున్నాడు, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాడు, సో తనే బాస్ అనే ఫీల్డ్లో ఉన్నాడా లేదా అనేది, సో ఆ కాన్సెప్ట్తో అయితే ముందుకెళ్దాం. సో ఇంకెందుకు లేట్ ఎందుకు, ఆ ఎపిసోడ్ నెంబర్ 2 అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ సార్, నా పేరు నగేష్. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. సో క్వశ్చన్ ఏంటంటే, మనమే బాస్ అనే సిరీస్తో నేను ఒక వీడియోస్ అయితే చేస్తున్నాను. నిన్న కొంతమందిని కలిసాను, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాను. సో సేమ్ వేలో మిమ్మల్ని కూడా అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో ఇది ఆటోలు సార్ ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారు? నేను దాదాపు ఒక 10 years నుంచి నడుపుతున్నాను. 10 years. వా. సో దీంట్లో 2013. సో ఎలా ట్రిప్స్ మీరు డైరెక్ట్ ఏదైనా యాప్ నుంచి వెళ్తారా, లేకుంటే డైరెక్ట్ వచ్చిన కాల్స్ వెళ్తారా? 2013 నుంచి 2019, 2020 వరకు అయితే నార్మల్గా ప్యాసింజర్లని, లోకల్ ఆటో వాళ్ళని ఇట్లా షేరింగ్ అవి కొట్టుకునేటోళ్ళం. ఇప్పుడు 2021లో చాలా అప్డేట్ వచ్చేసినాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో, ఇంకా అనదర్ ఏదేదో వచ్చినాయి. దానివల్ల కొంచెం సఫర్ అయినాం ముందు. ఇక ఏంటంటే అట్లా సఫర్ అయ్యి ర్యాలీలు చేసి, ధర్నాలు చేసి, అది చేసి ఇది చేసి, కొంచెం యూనియన్స్ వాళ్ళు వీళ్ళంతా కలిసి కొంచెం ఏదో ఒక దారికి వచ్చినాం. ఇప్పుడైతే 2 కలిపి నడిపిస్తున్నాం. అలా ఏం లేదు, ఖాళీ ఇదే నడిపిస్తున్నాం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ, ఏ షాపులో అడిగితే ఆ షాప్కి ఏం కావాలంటే అది తీసుకుని వెళ్తూనే ఉంటాం. దానికి పర్టికులర్గా ఇదే నడపాలని ఏం లేదు. సో ఒక చిన్న క్వశ్చన్ సార్, ప్రతి నెల ఎంత సంపాదించారు? ఎన్ని ట్రిప్స్ చేస్తారు? ఎన్ని అవర్స్ పని చేస్తారు? ప్రతి నెల అంటే అది చెప్పలేము. ఒకరోజు ఒకలాగా అవుతుంది, ఒకరోజు ఒకలాగా అవుతుంది. కానీ మేము ఒక జాబ్కి వెళ్ళి 12 గంటలు కష్టపడే కన్నా ఒక 8 గంటలు మా సొంతంగా మేము చేసుకునేది ఓకే అనిపిస్తుంది మాకు. మనమే బాస్ అనే మనమే బాస్ అన్న మీరు ఎట్లా అంటున్నారో అది మాకు వర్తిస్తున్నది. ఓకే. సో మీరు సంపాదించిన దాంట్లో హ్యాపీగానే ఉంటారు కదా సార్? అంటే మీకు ఇల్లు గడవడాలు, దాని ఈఎంఐలు అన్ని కాన్సెప్ట్ చూడండి. ఓవరాల్గా రెవెన్యూ ఎంత ఉంటుంది మంత్లీ? ఇప్పుడు రెవెన్యూ మంత్లీ అంటే నాది కిరాయి బండి. నేను కిరాయి పోను, అన్ని పోను. ఒక డ్యూటీకి ఎంత, ఒక 1000 రూపాయలు డ్యూటీ చేస్తే ఎంత వస్తుంది? 1000 రూపాయలు వస్తుంది. కానీ అంత టైం పట్టదు. నాకు ఒక మేనేజర్ ఉండడు, ఒక సూపర్వైజర్ ఉండడు, ఎవరు ఉండడు. నాకు నేనే రెంట్ ఇచ్చుకుంటా, నాకు నేనే గ్యాస్ కొట్టించుకుంటా. నా టైం పాస్. ఇప్పుడు నేను వచ్చి కూర్చున్నా, అన్న కూర్చున్నాను. ఇలాగ ఓడ వచ్చి అడగ, బాబు ఏం చేస్తున్నాడు, ఆ డ్యూటీ టైం అవుతుందని నన్ను ఓడ అడగటోడు ఉండడు. నా ఇష్టము, నా బాబు అన్నీ నా ఆటో మీద ఉంటుంది. నేను ఇంకా మంత్లీ రెవెన్యూ అంటే ఇక చెప్పలేము. ఒక మంత్ 30 వస్తుంది, ఒక మంత్ 35 వస్తుంది. ఏదన్నా ర్యాలీస్, ఇట్లా గణేషులు, దసరా వస్తే 40 వరకు వస్తుంది. చెప్పలేము. అది ఒకరోజు ఎక్కువ ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది. ఒకరోజు నేను నడపవచ్చు, ఒకరోజు నేను నడపకపోవచ్చు. అది నా ఇష్టం ఉంటుంది. నేను చేసుకున్నాను అనుకో 30 ఎబోనే కాన్ఫిడెన్స్గా అయితే ఒక 6 hours నేను నడిపించిన 30 ఎబో మంత్లీ తీసుకొని పోతా ఇంటికి. కెపాసిటీ అయితే ఉంటుంది. కానీ మన మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఇక ఇప్పుడు మీరు ఏం జాబ్ చేస్తారో మీకు తెలియదు, నాకు తెలియదు. మీరు ఎంత జాబ్ చేస్తారో కూడా నాకు తెలియదు. నేనైతే ఒక 5 hours 6 hours నడుపుకుంటా. నాకు ఎంత చాలు అనుకున్నా నేను నడుపుకుంటా. ఆ 10 hours కానీ 24 hours కానీ నాకు చాలు, ఈ రోజుకి ఇది అన్నంత వరకు నడుపుకుంటా. వావ్, నైస్ సార్, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దీనికోసం చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఫైనల్లీ ఆ ఎపిసోడ్ నెంబర్ 2 అయితే తన ఇన్పుట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఫైనల్గా తను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, సో తను చేసే వర్క్ అవర్స్కి తను సంపాదించే ఒక 30,000 అనేది చాలా ఎక్కువే. 6 hours to 8 hours వర్క్ చేస్తా అన్నట్టు మాట్లాడారు. సో మోర్ దెన్ ఇంకా కష్టపడితే ఇంకా ఎక్కువ సంపాదించిన ఆలోచన అవుతుంది. ఎక్కువ అంటే మనం ఎంత కష్టపడితే దాని అవుట్పుట్ అనేది, అవుట్కమ్ అనేది అంత అలా ఉంది. బట్ ఏంటంటే దాని ఓన్ వెహికల్ అయితే ఇంకా బెటర్గా సంపాదించవచ్చు అనేది నేను అనుకున్నా. సో తనైతే రెంటెడ్ వెహికల్ మీదనే చెప్పాడు ఆ ఇన్కమ్. సో ఓన్ వెహికల్ ఉందనుకో ఇంకా ఎక్కువ సంపాదించే ఆలోచన అయితే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ది ఈ ఇన్ఫర్మేషన్ అయితే మోస్ట్ యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ 3లో. బాయ్.